ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. హైదరాబాద్ వనస్థలీపురం గ్రీన్ సిటీ కాలనీలో ఓ 4 ఏళ్ల గర్భిణి గురైంది. ఘటనకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. అయితే తనకి సంబంధించి విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకున్న మహిళపై ఆమె మాజీ భర్త అత్యంత కిరాతకంగా అది కూడా ఇంట్లోకి వెళ్ళి మరి ఆమెకి సంబంధించి తన ఇంట్లోకి వెళ్ళి కత్తితోని దాడి చేసి ఆ దాడి కూడా చాలా దారుణంగా చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇంకా వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ మాట్లాడుకుందాం. ఆమె సంతోషంగా ఉంటోందని జీర్ణించుకోలేక పక్కా ప్లాన్ ప్రకారంగా నిందితుడు హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇక కంప్లీట్ గా స్టోరీలోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. పెద్దపల్లి జిల్లాకి చెందిన దేవరకొండ మహేష్ మహారాష్ట్రలోని తిలక్వాడాకు చెందిన సునీత పెద్దల సమక్షంలో 2022లో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత దంపతులిద్దరూ కెనడాకు వెళ్లారు. అయితే పెళ్లి జరిగిన 8 నెలలకే మహేష్ సునీత మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో భర్తను కాదని ఇండియాకు వచ్చేసిన సునీత మహారాష్ట్రలోని ఒక ఏరియాలో అయితే బ్రహ్మపురి పోలీస్ స్టేషన్లో భర్త వేధిస్తున్నాడు అని చెప్పేసి ఆ ఏరియాలో తను అక్కడే ఉంటుంది. ఇక భర్త పైన కేసు నమోదు చేసింది. దీంతో మహేష్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అరెస్ట్ కూడా చేసే ప్రయత్నం చేశారు. ఇక అప్పట్లోనే ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత 2024లో ఇద్దరు చట్ట ప్రకారంగా విడాకులు కూడా తీసుకున్నారు. ఇక్కడ వరకు స్టోరీ అంతా బాగానే ఉంది. విడాకులు తీసుకున్నారు, నా లైఫ్ సెట్ అని సునీత అనుకుంది. అనంతరం సునీత హైదరాబాద్కు చేరుకొని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరింది. అక్కడే నగరానికి చెందిన శ్రీధర్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఈ ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. సునీత తన మొదటి వివాహాన్ని ఈ శ్రీధర్ అనే అబ్బాయి దగ్గర దాచిపెట్టి 2025లో అతడితో రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు లేవు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రజెంట్ వనస్థలీపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో కలిసి నివసిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం 4 నెలల గర్భిణిగా ఉంది సునీత. మరి 4 నెలల గర్భిణిని ఒక్కసారి కూడా ఆలోచించకుండా చంపే ప్రయత్నం చేశాడు మహేష్. అయితే ఆ మహేష్ ఎలా చంపాడేంటి? ఇటీవల కాలంలో మహేష్ తల్లి చనిపోయింది. ఆ కార్యక్రమం తర్వాత తాను కెనడా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే తనకి సంబంధించి అదేదైతే మన నార్మల్గా పోలీసులకు సంబంధించిన కేసు ఉంది కదా, అయితే సునీత పెట్టిన పాత కేసుల కారణంగా అతనికి వీసా రాలేదు. దీనికి తోడు ఆమె మరో పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉందని మహేష్ అయితే దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటాడు. వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా కక్ష సాధింపులు కూడా ఉంటాయి. ఇక ఆమెపై విపరీతమైన కక్ష పెంచుకొని సునీతను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ చేరుకొని తుర్కయాంజల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో నెల రోజులుగా ఉంటున్నాడు. సునీతను చంపేందుకు ఆన్లైన్లో కత్తి, రొంపం, అదేవిధంగా పదునైన ఆయుధాలని కూడా కొనుగోలు చేసి బ్యాగ్లో పెట్టుకున్నాడు ఈ మహానుభావుడు. అయితే మహేష్కి సంబంధించి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది కాబట్టే కాకుండా, అంటే నా లైఫ్ని కూడా స్పాయిల్ చేసావు, నువ్వు కేసు పెట్టడం వల్ల నేను ఇప్పుడు నా ఫ్యూచర్ని కూడా చూసుకోలేకపోతున్నాను, కనీసం నాకు చెప్పేవాళ్ళు లేక తల్లి కూడా లేకపోవడంతో నేను ఎవరికి చెప్పుకోవాలి, నా బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఆయన ఇంకా కోపం అనేది, ఆ కోపం కాస్త అది ఇంకా ఎక్కువైపోయి ఆమెను చంపేయాలి అని డిసైడ్ అయిపోయాడు. ఇక సునీత అడ్రస్ కనుక్కొని రెక్కీ నిర్వహించి భర్త బయటకు వెళ్ళిన సమయం గమనించి బ్యాగ్తో సహా అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నాడు. లిఫ్ట్ కాకుండా మెట్ల మార్గం ద్వారా ఆమె ఇంటికి చేరుకుని తలుపులు కుట్టాడు. సునీత అయితే ఇంటి వెనకాల బట్టలు ఆరేస్తూ ఉంది. సునీత డోర్ తీసిన వెంటనే ఎదురుగా తన మాజీ భర్త మహేష్ చేతుల్లో బ్యాగును చూసి షాక్ అయింది. ఇక ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఆమె డోర్ తీసి డోర్ పెట్టేలోపు అని ఒక 1-2 సెకండ్స్ పడుతుంది కదా, అట్లీస్ట్ 30 సెకండ్స్ పడుతుంది. ఆమె షాక్లోని తేలుకొని డోర్ పెట్టడానికి ప్రయత్నించి, సో ఆల్రెడీ 4 months ప్రెగ్నెంట్. ఆమె డోర్ పెట్టాలి అనుకునే సమయంలోనే అప్పటికే గదిలోకి బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు. ఇక గొడవ స్టార్ట్ అయింది. గొడవ అనంతరం వెంటనే తీసుకొచ్చిన బ్యాగ్లో నుంచి కత్తితో గొంతు కోసి కిరాతకంగా చంపాడు. సునీత కేకలు విని అత్త అక్కడకు చేరుకోగా అప్పటికే ఆమె రక్తం మడుగుల్లో పడి ఉంది. భయంతో వణికిపోయిన అత్త పక్కింటి వాళ్లకు సమాచారం అందించింది. గదిలోనే ఉండిపోయి మహేష్ లోపల నుంచి గడియ పెట్టుకున్నాడు.
పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకొని చనిపోయే ప్రయత్నం కూడా చేశాడు. అదేవిధంగా పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకొని ఆయనని అక్కడికక్కడే ఆయన ఏదైతే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఏదైతే ఆపేయడం జరిగింది. అయితే ఈయన ఈ కోపం అనేది ఆయనకి ఇంకా ఇంకా ఎక్కువైపోయి భార్యకి సంబంధించి తను హ్యాపీగా ఉంది అని జెలస్ ఎక్కువైపోయి ఇంకా కంప్లీట్గా ఇది ఎట్లా అంటే నేను బాగోలేనప్పుడు ఇది ఒక పిచ్చితనం అంటారు తెలుసా, దీన్నే ఒక సైకోయిజం అని అంటారు ఖచ్చితంగా చెప్పండి. అంటే నేను హ్యాపీగా లేనప్పుడు నాతో ఉండే వాళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళని కూడా నేను హ్యాపీగా ఉండనివ్వను, వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ చేస్తాను. సో ఇలాంటి వ్యక్తులకి సంబంధించి ఇలాంటి సైకోస్ అంటారు. ఎందుకంటే తను గర్భిణిగా ఉంది, తాను హ్యాపీగా ఉంది, వీడు హ్యాపీగా లేడు, నువ్వు హ్యాపీగా ఎలా ఉంటావు అని ఆ అమ్మాయికి సంబంధించి అమ్మాయిని హ్యాపీగా ఉంచకుండా నువ్వు కూడా చచ్చిపోవాలి, నేను హ్యాపీగా లేనప్పుడు నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు అని చెప్పిస్తాను. చంపిన తర్వాత వీడు చనిపోవడానికి ప్రయత్నించాడు, ఆయనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ని పోసుకొని చనిపోయే ప్రయత్నం చేశాడు. అది కాస్త వర్కౌట్ అవ్వకపోవడంతో ఇక పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని ప్రజెంట్ అయితే స్టేషన్కు తరలించడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. సో ఎవరిని నమ్ముతున్నాము, ఎవరిని నమ్మట్లేదు, డోర్ కొట్టిన వెంటనే ఎగబడి తీయడం కాదు, ఎలాంటి వ్యక్తులు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఒక్కసారి చూసుకోండి అంటూ ప్రజెంట్ అయితే పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ జరిగిన వనస్థలిపురం జరిగిన ఇన్సిడెంట్స్ మీరేమన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి.